అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో విశాఖపట్నం ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. జీవీఎంసీని నియోజకవర్గాల ప్రాతిపదికన 10 జోన్లుగా విభజించినట్టు తెలిపారు నారాయణ. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. జోనల్ కమిషనర్లకు అధికారులపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విశాఖలో 665 కోట్లతో సీవరేజ్ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. జీవీఎంసీ పరిధిలో తాగునీటి కోసం కొత్తగా ప్రాజెక్టు అమలు చేయనున్నామని తెలిపారు. ఇక విశాఖపట్నంలో 4863 కిలోమీటర్ల మేర రైలు అవసరం ఉండగా 3583 కిలోమీటర్ల మేర ఉన్నాయన్నారు. మరో 193 కిలోమీటర్ల మేర రైలు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇక విశాఖలో రోడ్ల వెడల్పు చేసిన చోట వివిధ కారణాలతో టీడీఆర్ బాండ్లు పెండింగ్ లో ఉన్నాయని, సింహాచలం టీడీఆర్ బాండ్లపై దేవాదాయ శాఖ అధికారులతో చర్చిస్తున్నామన్నారు. తనకు టీడీఆర్ బాండ్ల వివాదం తర్వాత ఇతర కార్పొరేషన్లలో బాండ్ల జారీ ఆలస్యమైందని క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యే వైజ్ జోన్స్ యాక్చువల్గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మొత్తం 10 జోన్స్గా చేశారు అధ్యక్ష. దాన్ని ఇంప్లిమెంటేషన్ ఇమీడియట్గా చేస్తామని సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఎస్టీపీస్ రాష్ట్రం మొత్తం స్వచ్ఛ భారత్ యాక్చువల్గా ఎస్టీపీస్ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి చేస్తున్నారు అధ్యక్ష. డంపింగ్ యార్డ్ గురించి చెప్పారు, ఖచ్చితంగా దాన్ని యాక్చువల్గా పరిశీలిస్తాను. అదేవిధంగా మున్సిపల్ బిల్డింగు, కమర్షియల్ కాంప్లెక్స్ ఈ రెండింటి గురించి చెప్పారు. వాటి మీద కూడా దృష్టి సాధించి వీలైన తొందరలో చేయడానికి చేస్తాం అధ్యక్ష. జోనల్ కమిషనర్స్కి పవర్స్ అడిగారు, దాని విషయం కూడా పరిశీలిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రామకృష్ణరావు గారు యూజీడీ విషయం అడిగారు అధ్యక్ష. యాక్చువల్గా వాటర్ యూజీడీ 2 విశాఖపట్నంలో జరుగుతున్నాయి అధ్యక్ష. ఒకటి సివరేజ్ సిస్టమ్కి 665 కోట్లతో యాక్చువల్గా ఒక ప్రాజెక్టు యాక్చువల్గా ఐఎఫ్సి వాళ్ళు లోన్ కూడా శాంక్షన్ చేశారు అధ్యక్ష. అది త్వరలో టెండర్ పిలుస్తాం అధ్యక్ష, వీలైన తొందరలో. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఒక ప్రాజెక్ట్ యాక్చువల్గా అది ఫైనాన్షియల్ డిస్కషన్లో ఉంది అధ్యక్ష. దాన్ని కూడా ఫైనలైజ్ చేసి యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా యాక్సెప్టెన్స్ సర్టిఫికేట్ చేశారు, పూర్తి చేయకండి అన్నారు. దాని మీద కూడా యాక్చువల్గా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను. గన్నబాబు గారు కూడా పవర్స్ జోనల్ కమిషనర్స్ అన్నారు, జోన్స్ అన్నారు. అయితే జోన్స్ ఆల్రెడీ చేసాం, ఆర్డర్స్ ఇవ్వాలా, అది ఇమీడియట్గా చేస్తాం. అదేవిధంగా సింహాచలం ఏదైతే టీడీఆర్ బాండ్స్ ఉన్నాయో అక్కడ ఎండోమెంట్స్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. దాన్ని కూడా క్లియర్ చేస్తామని తెలియజేస్తున్నాను. గాజువాక బిల్డింగ్ విషయం అడిగారు, దాన్ని కూడా యాక్చువల్గా నేను పరిశీలిస్తాను.